అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మీ శత్రువులు కూడా మీకు హాని చేయలేరు. ఉద్యోగస్తులు పని ఒత్తిడి పెరిగినా కష్టపడి నిజాయితీగా దానిని పూర్తి చేస్తారు. ఏదైనా భాగస్వామ్యం లేదా నిజాయితీతో కూడిన వ్యాపారం చేస్తే దానివల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. మీరు స్నేహితులతో సమయం గడుపుతారు. ఈరోజు మీ వృత్తిలో వ్యూహం మరియు సహనం చాలా అవసరం. ఉద్యోగం చేసే మహిళలు కనిపించని పోటీని లేదా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. మీరు ఆర్థిక, వైద్య, పరిశోధన, మనస్తత్వ శాస్త్ర లేదా దర్యాప్తు రంగాల్లో ఉన్నట్లయితే మీ లోతైన ఆలోచన విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలోని మహిళలు గోప్యమైన విషయాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ రాశి స్త్రీలకు నిలిచిపోయిన పాత డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పొదుపును భద్రపరచుకోవడానికి ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. మీ డబ్బు, ఇంటి భద్రత, బీమా లేదా పాత రుణాన్ని తిరిగి చెల్లించడం కోసం ఖర్చు చేయవచ్చు. ఈరోజు మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి చాలా గోప్యంగా మరియు జాగ్రత్తగా ఉంటారు. పెట్టుబడి పరంగా సురక్షితమైన మరియు దీర్ఘకాలిక పథకం గురించి సమాచారం సేకరించడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. ఆరోగ్యపరంగా ఈ రాశి స్త్రీలు ఈరోజు తమ పొత్తి కడుపు, వెన్నెముక మరియు మానసిక ఒత్తిడిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అధిక శ్రమ వల్ల ఈ రాశి వారికి నడుము నొప్పి లేదా బరువుగా అనిపించవచ్చు. మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా సరిపడ నీటిని త్రాగండి. ఈరోజు మీరు బయట మసాలా, వేయించిన లేదా ఉప్పగా ఉండే ఆహారాన్ని పూర్తిగా మానుకోవాలి. మీ ఫిట్నెస్ను కాపాడుకోవడానికి పుష్కలంగా ద్రవ్య పదార్థాలు తాగండి మరియు సాయంత్రం యోగాకు కొంత సమయం కేటాయించండి. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ ప్రకాశవంతమైన ముఖం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మీ జీవిత భాగస్వామి పని నిమిత్తం విదేశాలకు వెళ్ళవచ్చు కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు విచక్షణతో వ్యవహరించండి. నిపుణుల సలహా లేకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం నష్టదాయకంగా పరిణమించవచ్చు. మీరు చర్చించిన వ్యాపార సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈరోజు క్రమంగా మీకు అనుకూలంగా మారుతుంది. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. మీరు శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. మీకు స్నేహితులు లేదా ప్రియమైన వారి నుండి బహుమతులు లభిస్తాయి. ప్రియమైన వారితో సమావేశాలు విజయవంతమవుతాయి. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లాభం మరియు ప్రయాణానికి అవకాశం ఉంది. మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈరోజు పనిలో ఉన్నప్పుడు ప్రతికూల ఆలోచనలను మనసులోకి రానివ్వకండి. మీ పనిపై పూర్తి ఏకాగ్రతను కొనసాగించాలి. ఇది మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని ఒడిదొడుకులు ఎదురవ్వచ్చు కాబట్టి ఎలాంటి పెద్ద ఆర్థిక నష్టభయాలను తీసుకోకుండా ఉండండి. మీరు కొత్త వాణిజ్య వాహనం లేదా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీ కోరిక ఈరోజు నెరవేరవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు కొన్ని అందమైన, అద్భుతమైన వివాహ ప్రతిపాదనలు అందవచ్చు. మీరు మీ భాగస్వామి ఆలోచనలను లోతుగా అర్థం చేసుకోవాలి మరియు ఈ రోజువారీ నుండి మీకు అందమైన ఒక ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. మీ చుట్టూ ఉన్న శక్తి సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఈరోజు మీకు లభిస్తుంది. మీరు రోజును ఆత్మ సందేహంతో ప్రారంభించవచ్చు, కానీ రోజు గడిచే కొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. ఇది ఇతరులపై చెరగని ముద్ర వేస్తుంది. వ్యాపారంలో సహోద్యోగులతో కలిసి పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. జట్టులో మీ పాత్ర ముఖ్యమైనది కాబట్టి మీ ఆలోచనలను బహిరంగంగా పంచుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. అనవసరమైన ఖర్చులను నివారించండి. వ్యక్తిగత జీవితంలో కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడం మీకు సంతృప్తినిస్తుంది. ఈ సమయంలో మీ సంబంధాలు మరింత గాఢంగా, బలంగా మారుతాయి. ప్రేమ విషయంలో శృంగారభరితమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మీ భాగస్వామితో ప్రత్యేక క్షణాలను తప్పకుండా గడపండి. వ్యాపార రంగంలో అధునాతన విధానాలు, కొత్త సాంకేతికతలు లేదా సంస్కరణలను ప్రవేశపెట్టే ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. మీ ముందు చూపు మరియు ప్రణాళికలు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందించగలవు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపించే అవకాశం
ఉంది. సహచరులు, భాగస్వాములు మరియు సన్నిహితుల నుండి ప్రోత్సాహం లభించవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సానుకూల దిశగా సాగుతాయి. ఆదాయ వనరులు పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ ఖర్చుల విషయంలో సమతుల్యత పాటించడం మంచిది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఇంటా బయట మీకు ప్రోత్సాహం మరియు గౌరవం లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు మద్దతు ఇవ్వడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన మెరుగుపడి సాన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందకరమైన వాతావరణం నెలకొని పరస్పర సహకారం బలపడుతుంది. సామాజికంగా మీ ప్రభావం పెరిగి అనేక విషయాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ ప్రేమ విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. చంద్రుని నీచ స్థానం అపార్థాలకు దారితీయవచ్చు. వీలైనంత వరకు వాదనలకు దూరంగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మీరు మీ తల్లిగారి ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందుతారు మరియు ఆశించిన వ్యాపార లాభాలు రానందుకు కొద్దిగా కలత చెందుతారు. మీరు మీ రోజువారీ ఖర్చులను సులభంగా తీర్చగలుగుతారు. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొన్నట్లయితే ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. ఈరోజు మీరు ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక స్నేహితుడు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీ లగ్న రాశి అయిన కుజుడు శత్రువులు మరియు పోటీకి సంబంధించిన 6వ ఇంట్లో తన సొంత రాశి అయిన మేషంలో ఉన్నాడు. జ్యోతిష శాస్త్రంలో దీనిని హర్షయోగం అంటారు. మీ మార్గానికి అడ్డుగా ఉన్న వారిపై మీరు విజయం సాధిస్తారు. ఉదయం కొద్దిగా కష్టంగా ఉంటుంది. లగ్న ఇంట్లో నీచ స్థితిలో ఉన్న చంద్రుడు ఆత్మవిశ్వాసం లోపించడానికి మరియు మనసులో భారమైన భావనకు దారితీస్తాడు. 4వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఇంట్లో అనుకోని సంఘటనలు లేదా మీ తల్లికి సంబంధించిన ఆందోళన ఇబ్బంది పెట్టవచ్చు. అయితే మధ్యాహ్నం చంద్రుడు 2వ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీరు సంపద మరియు కుటుంబ విషయంలో ఉపశమనం మరియు ఒక భాగమనే భావనను పొందుతారు. ఈరోజు దేవతల గురువైన గురుడు ఆకస్మిక సంఘటనలకు సంబంధించిన 8వ ఇంటి నుండి అదృష్టానికి సంబంధించిన 9వ ఇంటికి తన రాశిలో సంచరిస్తున్నాడు. ఇది ఈ రాశి వారికి కొత్త అదృష్టానికి ద్వారాలు తెరిచినట్లుగా ఉంటుంది. ఈ రాశి వారికి రాబోయే నెలలు శుభాన్ని తెస్తాయి. 8వ ఇంట్లో ఉన్న శుక్ర బుధ గ్రహాల కలయిక సంబంధాలకు లోతును మరియు రహస్యాన్ని తీసుకువస్తుంది. మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. కుటుంబంలోని పెద్దల మార్గదర్శకత్వంలో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. యువకులు కూడా ముఖ్యమైన విజయాలు సాధించడానికి కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. వ్యక్తిగత లేదా కుటుంబ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలకు జాగ్రత్తగా పరిశీలన అవసరం. మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత కార్యకలాపాలు మరియు ప్రణాళికల గురించి ఎవరితోనూ చర్చించవద్దు. ఈ రోజుల్లో మీరు వేస్తున్న విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయకండి. వాటిని తీవ్రంగా పరిగణించండి. యువత తమ కెరీర్కు సంబంధించి అనుభవజ్ఞులైన నిపుణుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు మరియు వారి పని ఊపందుకుంటుంది. పనిచేసే చోట ఒక సహోద్యోగి మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ లోపం ఉండవచ్చు. మీ ప్రేమ భాగస్వామికి తప్పకుండా బహుమతి ఇవ్వండి. సాయంత్రం ఒక ప్రత్యేక స్నేహితుడిని కలవడం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. గ్యాస్ మరియు యాసిడిటీ జీర్ణక్రియను దెబ్బతీయవచ్చు. వేయించిన లేదా బరువైన ఆహారాన్ని ఎక్కువగా తినడం మానుకోండి. ఈరోజు మీకు చాలా పని ఉండవచ్చు, కానీ మీరు మీ బాధ్యతలను సమయానికి పూర్తి చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈరోజు వ్యాపార లాభాలు వస్తాయి. మీరు పొదుపు పథకంలో కూడా డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులు మీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే మీరు దానిని సమయానికి పూర్తి చేయాలి. లేకపోతే వారు కోపగించుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మీతో పనిచేసేవారు మిమ్మల్ని నష్టపరచడానికి లేదా సమస్యల్లో పడేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.